ఏపీ టెట్‌కి సంబంధించిన విషయం అవ్వచ్చు, డీఎస్‌సికి సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు. ఈరోజు మనం దాని గురించైతే డిస్కస్ చేద్దాం. ఫస్ట్‌గా మనకి ప్రముఖ దినపత్రికలో ఆల్రెడీ మనకి 1 డే బిఫోర్ అనేది వచ్చినటువంటి కొన్ని న్యూస్ చూసుకుందాం. ఏ సంవత్సరంలో బదిలీలు లేనట్లేనా అనేసనైతే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి ఈ బదిలీల విషయానికొస్తే మనకి ప్రస్తుతానికైతే మనకి ఎవ్రీ ఇయర్‌లో కూడాను మనకి ఏప్రిల్ అయినా అవ్వచ్చు, లేకపోతే మే అవ్వచ్చు. ఈ యొక్క 2 మంత్స్‌లో అయితే మనకి ఈ యొక్క టీచర్స్ అనేవి ట్రాన్స్‌ఫర్సు, అలాగే ప్రమోషన్సు, అలాగే రిటైర్మెంట్సు ఇవన్నీ ప్రాసెస్ కూడాను మనకి ఎవ్రీ ఇయర్ కూడాను మనకి ఏప్రిల్‌లో గానీ, మేలో గానీ జరగాలి. అయితే ఇంతవరకు కూడాను మనకి మే ఎండింగ్ కూడా వచ్చేసింది. ఇంతవరకు కూడా ఎటువంటి ప్రమోషన్స్ అవ్వచ్చు, ట్రాన్స్‌ఫర్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడాను ఏవి జరగలేదండి. అయితే ఏంటి ప్రస్తుతానికైతే దీనికితో సంబంధించినటువంటి మనకి సెంట్రల్ నుంచి గజెట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క 13 జిల్లాలు కాస్త మనకి ప్రతి ఒక్కరికి తెలిసిందే 26 జిల్లాలైనాయండి. దీంతో పాటు 2 జిల్లాలు కూడాను ఇంకా ఎక్స్‌ట్రా చేయాలనేదైతే మనకి అపీల్ చేయడం జరిగింది. ఈ 2 కూడా ఏంటంటే మనకి పోలవరం అందులో యాడ్ చేస్తున్నారు. అలాగే వేరే డిస్ట్రిక్ట్ అనేది మనకి ఈ 2 కూడాను యాడ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్‌గా చూసుకుంటే వాళ్ళు 28 డిస్ట్రిక్ట్స్‌కైతే ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయింది. సెంట్రల్ నుంచి అయితే 26 జిల్లాలకు సంబంధించినటువంటి గెజెట్ విడుదల చేశారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి 13 జిల్లాల్లో రిక్రూట్‌మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకి స్థానికంగానే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవేవే అవుతాయి అనేసి చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లో 1, 2, 3 అనేది టోటల్‌గా 6 జోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఎవరెవరు ఏ జోన్‌లోకి వస్తారనేది ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే నాతో పాటు చాలామంది యూట్యూబర్స్ కూడా చేశారు. మీకు ఎవరు దేనిలోకి వస్తారనేసి ఏ కేడర్‌లోకి వస్తారనేది మనకి మీరు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్‌లో జరగొచ్చు అనే యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రీవియస్‌గానే ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ఇది ఇప్పటికే ఆలస్యం అయిపోయిందండి. ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్‌లో జరగొచ్చు అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రీవియస్‌గా ఒక 3 డేస్ బ్యాక్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే ప్రచురించడం జరిగింది. ఏంటి స్థానిక ఎన్నికలు అంటే మనకి ప్రతి గ్రామానికి ఉన్న సర్పంచ్‌లు అవ్వచ్చు, ఎంపీటీసీలు అవ్వచ్చు, జడ్పీటీసీలు అవ్వచ్చు వాళ్ళ యొక్క పదవులు అనేవి విరమణ అనేది జరిగిందండి. టైం అయ్యింది. దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ కొత్తగా రిక్రూట్ అవ్వాల్సినటువంటి సర్పంచ్‌లు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి మాక్సిమం అయితే ఏప్రిల్‌లో రిలీజ్ అవ్వాల్సింది. కానీ అది ఆలస్యమైంది. దీనివల్ల అది ఎంత ఎప్పటికెళ్ళిందంటే సెప్టెంబర్‌లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారండి ఎన్నికలకు సంబంధించింది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికలు అనేది మాక్సిమం అనేది డిసెంబర్‌లో ఎప్పుడో కండక్ట్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. అయితే దేనికోసం ఈ టాపిక్ ప్రస్తుతానికి ఇది చెప్తున్నాను. డీఎస్‌సి గురించి చెప్పాలి, లేకపోతే టెట్ గురించి చెప్పాలి కదా! ఎందుకంటే దీనివలన మనకి చిన్న మైనస్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఏంటనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకే ఒక క్లారిటీ అనేది వస్తది. అయితే ప్రస్తుతానికైతే టెట్ గురించి అయితే చాలామంది అయితే డీఎస్‌సికి ముందు ఉంటదా? ఈ డీఎస్‌సికి ముందు ఉంటదా? అనేసి చాలామంది అడగడం జరుగుతుంది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కూడాను ఎవ్రీ ఇయర్ కూడాను మాక్సిమం అనేది 2 సెట్స్ అనేది మనకి టెట్స్ అనేది కండక్ట్ చేయాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ప్రస్తుతానికైతే ఈ యొక్క 2026లో చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడాను మనకి ఎటువంటి టెట్ అనేది కండక్ట్ చేయలేదు. మాక్సిమం ఇయర్లీ 2 టైమ్స్ అంటే కంపల్సరీగా అయితే జూన్‌లో ఒకటి ఉండాలి. అలాగే మనకి డిసెంబర్‌లో ఒక టెట్ అనేది ఉండాలి. అయితే ప్రస్తుతానికైతే జూన్‌లో మనకి జరగడానికి అవకాశం ఉందా అంటే అవకాశం ఉందండి. అయితే అఫీషియల్‌గా అయితే ఇంతవరకు కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే చాలామంది అయితే జూన్ అనేసి చెప్తున్నారు. మనం ప్రిపేర్ అయ్యి ఉంటే దేనికైనా బెస్ట్ అండి. సడెన్‌గా ఈ యొక్క నోటిఫికేషన్ వస్తది. తర్వాత 45 డేస్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు గాబరపడే బదులు ఎప్పటి నుంచే మన ప్లాన్ ప్రకారంగా చదువుకుంటే బెస్ట్ అండి. అలాగే చాలామంది అయితే ఎటువంటి బుక్స్ చదివితే బెస్ట్ సార్ అనేసి చాలామంది అయితే అంటున్నారండి. ముందరే చెప్తున్నాను బుక్స్ గురించి విషయానికొస్తే కంపల్సరీ అయితే గవర్నమెంట్ చేసినటువంటి ప్రింట్‌లో ప్రతి లైన్ కూడా చదవాలండి. మనకి ప్రతి లైన్ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మీకు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి ఇలా బాక్స్‌లు ఇస్తుంటాడు కలర్ బాక్స్‌లు. ఆ లోపల అనేది మ్యాటర్ అనేసి ఇస్తుంటాడండి. మనకి ఆ యొక్క టాపిక్ సంబంధించినటువంటి కొద్దిగా డెప్త్‌నెస్ కోసం. అయితే అందులో ఉన్నటువంటి మ్యాటర్ కంపల్సరీగా అయితే మీరు చదవాలండి. ఏదైనా కూడాను గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అకాడమిక్ బుక్స్ మాత్రం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. అలా అనేసి నేను ప్రైవేట్ బుక్స్ మీరు ప్రిఫర్ చేయొద్దా అని చెప్పట్లేదు నేను. కానీ కంపల్సరీగా అయితే గవర్నమెంట్
మ్యాథమెటిక్స్ బుక్స్ అయితే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఓకే. అయితే కంపల్సరీగా అయితే మనకి జూన్‌లో కండక్ట్ చేయడానికైతే ఆస్కారం ఎక్కువ ఉండండి ఏపీ టెట్. ఎందుకంటే మన పక్క స్టేట్ అయినటువంటి తెలంగాణ స్టేట్‌లో అయితే ఇప్పటికే అనేది టెట్ అనేది ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సెప్టెంబర్‌లో అనేది దానికోసం అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. మీ అందరికీ తెలిసిందే జాబ్ క్యాలెండర్ ద్వారా అయితే 10,060 వేకెన్సీలతో అయితే మనకి ఇయర్‌లో 4 దశలుగా అయితే టోటల్‌గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మే 15వ తేదీన హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్స్‌కి, ప్రొఫెసర్స్‌కి, అలాగే అసోసియేట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. టోటల్‌గా అయితే మొదటగా మనకు జాబ్ క్యాలెండర్‌లో అయితే 1523 అయితే ఇచ్చారు. 1500 అయితే ఇచ్చారు. దానికి 23 అనేది బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిపేసి ఇచ్చారు. ఈ యొక్క ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మనకి ఈ మంత్ 18 నుంచి ఎప్పటి వరకంటే జూన్ 8 వరకు అయితే ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది మనం అప్లికేషన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లోన. ఓకే. అయితే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా మొదటి నోటిఫికేషన్ అనేది మే 15న రిలీజ్ అయింది. మనకి డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పారు? అక్టోబర్‌లోని చెప్పారు. ఎప్పుడు? అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ చెప్పారు. అయితే సెప్టెంబర్‌లో ఒకవేళ స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తది కాబట్టి అప్పుడు డీఎస్సీ కండక్ట్ చేయడానికైతే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉండేటప్పుడు గవర్నమెంట్ నుంచి తరపున ఎటువంటి నోటిఫికేషన్స్ అనేది చేయకూడదు మనకి. అదొక కాబట్టి డీఎస్సీ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ కంపల్సరీ ఎన్నికల మీద ఆలస్యం అయితే డిఎస్సీ అనేది కండక్ట్ చేసేస్తారు. ఏమైనప్పటికీ కూడాను డిఎస్సీ మీద అయితే ఓకే. ఇంపార్టెంట్ ప్రజెంట్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించినటువంటిది అలాగే యూనివర్సిటీలో ఖాళీగా పోస్టులకి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరికి ముందే చెప్తున్నాను. ప్రతి కూడా మనకి వెబ్సైట్ ఒక్కొక్క యూనివర్సిటీకి మీరు చూడాలి. అన్ని ఉన్నట్లయితే ఏ యూనివర్సిటీ చూడండి ఈ వెబ్సైట్లో ఏపీ యూనివర్సిటీస్ అనేసి మీరు టైప్ చేసిన వెంటనే ఏపీ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని యూనివర్సిటీలో అందులో మనకు వస్తదండి. అది కామన్‌గా ఆ పోర్టల్ అనేది గవర్నమెంటే క్రియేట్ చేసి అందులో యూనివర్సిటీలకు మీరు క్లిక్ చేసిన వెంటనే ఏ యూనివర్సిటీలో ఎంఎస్సీలో మీరు ఏంటి మాస్టర్ చేశారనే విషయం డెప్త్‌గా ఉంటది. ఏ కేటగిరీలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది క్లారిటీగా ఇచ్చాడండి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే. కంపల్సరీగా అయితే మీకు డిగ్రీలో వచ్చిన సర్టిఫికేట్స్, మార్క్స్ అనేది చూస్తారు. అలాగే మాస్టర్ డిగ్రీ చేసిన దీనిలోనైతే అందులో మార్క్స్ అనేది చూస్తారు. అలాగే సెట్ గాని, నెట్ గాని, సెలెక్ట్ గాని క్వాలిఫై అయితే నెట్ గాని, సెట్ గాని, సెలెక్ట్ గాని క్వాలిఫై అయితే ఆ మార్క్స్ అనేది చెక్ చేస్తారు. అలాగే పీహెచ్‌డీ ఉంటే ఎక్స్ట్రా మార్క్స్ అనేది యాడ్ చేస్తుంటారు. అలాగే మనకి ఇవన్నీ కూడాను మీ యొక్క సీనియారిటీ జాబితా అనేది చూసుకొని కూడాను మనకి చూస్తారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గాని, ప్రొఫెసర్స్ గాని, అసోసియేట్ ప్రొఫెసర్స్ గాని, లెక్చరర్స్ గాని మీరు ఒకవేళ వర్క్ చేసినట్లుంటే కాంట్రాక్ట్ బేసిక్‌లో వాళ్ళకి వెయిటేజ్ కూడా ఉంటాది. ఓకే. ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మాత్రమే మీరు అప్లై చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.